బ్రహ్మచర్యం అంటే కోరికల్ని బలవంతంగా సప్రెస్ చేయడమని అందరూ అనుకుంటారు. కానీ అది అబద్ధం. అసలు కృష్ణుడు దీని గురించి ఏం చెప్పాడో తెలుసా? మన బాడీలో ఉండే మోస్ట్ పవర్‌ఫుల్ ప్రాణశక్తి అంటే లైఫ్ ఫోర్స్‌ని మన ప్రాచీన గ్రంథాలు ఓజస్ అని మెన్షన్ చేశాయి. ఇది కేవలం మీ ఫిజికల్ ఎనర్జీకి సంబంధించింది మాత్రమే కాదు. మీ ఫోకస్, మీ క్రియేటివిటీ, మీ మెంటల్ క్లారిటీ వీటన్నిటి వెనుక ఉండే అసలైన ఎనర్జీ ఇదే. ఈ ఓజస్ మీలో పుష్కలంగా ఉన్నప్పుడు మీరు చాలా షార్ప్‌గా ప్రశాంతంగా ఉంటారు. అదే ఈ ఓజస్ తగ్గిపోతే నీరసం, కన్ఫ్యూజన్, లేజినెస్ వీటన్నిటితో ఇబ్బంది పడతారు. ఇదంతా నార్మల్ అని మీరు అనుకుంటారు, కానీ అది నిజం కాదు. మనం యాక్షన్ తీసుకునే సెన్సెస్ వీటిని కంట్రోల్ చేసి మనసులో మాత్రం ఆ కోరిక గురించి ఆలోచించే వాళ్లను మిథ్యాచారులు అంటే హిపోక్రిట్స్ అంటారని కృష్ణుడు అన్నాడు. అలాంటి వ్యక్తి తనని తానే మోసం చేసుకుంటూ ఉంటాడు. అంటే ఇంటర్నల్ చేంజ్ లేకుండా కేవలం సప్రెషన్ అనేది డిసిప్లిన్ కాదు, అది ఒక అబద్ధం అవుతుంది. కట్టడి చేయడం కాదు, ఆ శక్తిని అర్థం చేసుకొని దాన్ని ఎటువైపు మళ్లించాలో అది డిసైడ్ చేయాలి. యోగ సూత్రాలు దీన్ని సబ్స్టిట్యూషన్ అంటాయి. అంటే ఒక కోరిక కలిగిన వెంటనే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మీ పూర్తి ఫోకస్ ఎక్కడైతే అవసరమో ఆ పని చేయండి. ఎగ్జాంపుల్కి ఒక క్రియేటివ్ వర్క్, టఫ్ ఎక్సర్సైజ్ లేదా బుక్ రీడింగ్. బ్రహ్మచర్యం సిద్ధించినప్పుడు వీర్యం అంటే అసలైన వైటల్ ఎనర్జీ లభిస్తుందని యోగ సూత్రాల్లో చెప్పారు. మీరు గమనిస్తే వేస్ట్ అయితే నీకు నీరసం తెప్పించే అదే శక్తి సరైన దారిలో పెట్టినప్పుడు నిన్నొక గొప్ప వ్యక్తిగా మారుస్తుంది. సో ఇవాళ ఈ ఎనర్జీని మీరు ఒక ఇంటెన్షన్తో వాడాలనుకుంటే ఏ పనికి ఉపయోగిస్తారో కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో సేవ్ చేసుకుని ఎవరికైతే వెంటనే ఇది అవసరం అనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ కొట్టండి.